ఈసీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా కరస్పాండెంట్ హరీష్, అలాగే గుంటూరు నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ సాంబశివరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్. పవన్, బీసీకి సంబంధించినటువంటి రాజకీయం కొంతవరకు కూడా ఎన్నిక ఏదైనప్పటికీ కూడా ఇందులో బీసీకి సంబంధించినటువంటి ఓటింగ్ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఇది ప్రతి ఎన్నికలో కూడా కనిపించేటువంటి ప్రభావం. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా అటు టీడీపీ, ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా బీసీలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైసీపీ అయితే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపిక చేయడంలో కూడా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. ఈ బీసీలకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సంబంధించినటువంటి సభ్యులను చేయడం, అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇంకోవైపు మోపిదేవి వెంకటరమణ, ఈ ముగ్గురికి చాలా కీలకమైనటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. దీంతో ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అన్నటువంటి ఒక ముద్ర వేసుకునే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికీ 2 జాబితాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ 2 జాబితాలను పరిశీలిస్తే కనుక బీసీలకి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత, మైనార్టీలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. ఏదేమైనప్పటికీ కూడా బీసీలకు సంబంధించినటువంటి సామాజికమైనటువంటి అంశం, ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ అనేది బీసీ వర్గాల కొన్ని నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండటం, బీసీ వర్గాలు ఎటుంటే వారికే ఓటింగ్ వస్తుంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయపరమైనటువంటి నినాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే పోటాపోటీగా బీసీకి సంబంధించినటువంటి జపం చేసినటువంటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి పదవులను ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను దాదాపుగా 52-56 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి చైర్మన్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నటువంటి నిబంధనలు ఎప్పటికీ వాటన్నింటినీ కూడా అమలు చేసింది. అయితే ఇక్కడ ప్రోత్సహిస్తున్నట్లుగా బీసీ వర్గాలకి ఆదర్శనట్టుగా చెప్తూ పదవులు అయితే ఇస్తున్నారు, కానీ కనీసం నిధులు ఇవ్వకపోగా కేవలం అలంకారప్రాయిస్తుంది. కనీసం బీసీ వర్గానికి చెందినటువంటి బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ గా చెప్పుకుంటున్నప్పుడు కనీసం వెహికల్ లో డీజిల్ కూడా కొట్టించుకునేటువంటి సిచ్యువేషన్స్ లో బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పదవులు ఉన్నాయి, కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులు ఉన్నాయనంటే ఒక అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, అధికార పక్షం చేస్తున్నటువంటి వైఫల్యాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా క్యాష్ చేసుకునేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈసారి సీట్ల విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా అధిష్టానం నుంచి కూడా బీసీ వర్గాలకు హామీ లభిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో బీసీ వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెనుకగా ఉన్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గతంలో జరిగిన 2019 ఎన్నికల ముందు కూడా బీసీ వర్గాలన్నీ కూడా టీడీపీ వైపున ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే బీసీ వర్గాలన్నీ కూడా ఒకసారిగా టర్న్ తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా కలిసి రావడంతో ఊహించని రీతిలో వైసీపీలో ఊహించని రీతిలో దాదాపుగా 151 సీట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే రకమైనటువంటి మంత్రాన్ని 2 పార్టీలు జపం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నాయి 2 రాజకీయ పార్టీలు కూడా. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణాలు చూస్తుందే కనుక బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు, అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వెలుగులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో అసలు ఈ కులాలు కూడా ఉన్నాయనే తెలియలేనటువంటి సిచ్యువేషన్స్ ని కూడా కులాలను కూడా తెర మీదకి తీసుకొచ్చి ఆ వర్గాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ వర్గాలకు చైర్మన్లు, బోర్డు సభ్యులను ఏర్పాటు చేసి బీసీ కులాలన్నీ ఎన్ని ఉన్నాయనేది వెలుగులో తీసుకొచ్చిన ఘనత కూడా మాది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటాం. అయితే వారికి నిధులు కేటాయింపు కానీ, బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి పని చేయించే విధానంలో కానీ, వారికి పని చేయకుండా అడ్డుపడేటువంటి విషయంలో కానీ ఇతరతర రాజకీయంగా పైచేయి సాధించేందుకు మరో వర్గం ప్రయత్నిస్తుంది అన్నటువంటి విమర్శలు కూడా అధికార పార్టీలో ఉంటాయి. కేవలం అలంకారపాయంగా ఉండడం, నిధులు లేకపోవడం,
బీసీ కులాలను వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా వారికి చేతులైన పని కల్పించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు బీసీ వర్గాలు ఆధారపడినటువంటి కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అధికార పార్టీ నుంచి. పోటీగా టీడీపీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తుంది. రైట్ హరీష్, మీరు ఒక నిమిషం అలాగే హోల్డ్ లో ఉండండి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన ప్రతినిధి సాంబశివరావు లైన్ లో ఉన్నారు. సాంబశివరావు, బీసీ సంఘాల ఓట్లు కొలగొట్టడానికి రాజకీయ పార్టీలు ఇస్తున్న ఎత్తుగడలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకోవచ్చు, రాజకీయాలు ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్నాయో రెండు పార్టీలు కూడా, అటు వైసీపీ పార్టీ గానీ అదేవిధంగా ఆ టీడీపీ పార్టీ గానీ బీసీ ఓటర్లను ఆకర్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే ఆ ప్రయత్నం మొదటగా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. జేహో బీసీ యాత్ర పేరుతో కూడా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 40 రోజుల పాటు ఈ యొక్క సభ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి తోడు ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టారో ఆ తర్వాత వైసీపీ అధిష్టానం కూడా నిన్న ఆర్ కృష్ణయ్య అదేవిధంగా కొంతమంది నేతలతో కూడా బీసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీసీ నాయకులందరినీ కూడా ఆకర్షించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఒకవేళ టీడీపీ అదేవిధంగా వైసీపీ రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే టీడీపీకి గత ఎన్నికలు మనం చూసాం. గత ఎన్నికల్లో టీడీపీకి పూర్తిగా కూడా బీసీకి సంబంధించినటువంటి ఎవరైతే బీసీ కులాలు ఉన్నాయో పలు కులాలన్నీ కూడా ఆ టీడీపీకి దూరమైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. అదేవిధంగా ఆ టీడీపీకి కాకుండా వైసీపీకి అందరూ కూడా ఓట్లు వేశారు. అయితే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా ముందుగానే బీసీలకు ఎటువంటి, అంటే ప్రస్తుతం బీసీలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, బీసీలకు ఉన్నటువంటి ఎటువంటి అంటే ఎలక్షన్ పరంగా కానీ రాజకీయం పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి అనేది అంశాలపై కూడా ప్రధానంగా పార్టీలు దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక పక్క ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క టీడీపీ వైసీపీ నాయకులు ఏం చేశారు, పూర్తిగా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలకు అన్యాయం చేశారు, ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఒక పక్క ఇప్పటికే వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు విమర్శలు చేస్తా ఉన్నారు. మరో పక్క వైసీపీ నాయకులు అయితే గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశీ విద్య గానీ ఇతర అంశాల్లో గానీ వైసీపీ బీసీలకు న్యాయం చేశారని చెప్పేసి కూడా నిన్న ఆర్ కృష్ణయ్యతో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా వీళ్ళు ఎంతవరకు బీసీకి సంబంధించినటువంటి కులాలను, ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏది మేజర్ కమ్యూనిటీస్ ఏవైతున్నాయో వాటిని కాకుండా ముఖ్యంగా బీసీ కులాలకు సంబంధించి ఇవే ప్రధానంగా కూడా ఎన్నికల్లో ఎవరైతే బీసీలు సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ కులాలను ఆకర్షించుకోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అంటే ఇప్పుడు మరి పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాల్ని ఎంతవరకు నమ్ముతారు అనే అంశాలు కూడా ప్రస్తుతం మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే పార్టీలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక పక్క ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెంటేసుకొని తిరుగుతున్నారని చెప్పేసి కూడా నిన్న వైసీపీ వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు 40 సభలు పెట్టి కూడా బీసీలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కూడా రెండు పార్టీలు బీసీలని ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి రాజకీయంగా బీసీలకు ఎన్ని సీట్లు కావాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్స్, గత కొద్ది కాలంగా కూడా బీసీలు వెనకబడి ఉన్నారు. ఏ పార్టీలు వచ్చినా కూడా అధికారంలోకి మాటలు చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ప్రస్తుతం కులాలని అంటే ఆ ఎన్నికల ముందు మాత్రం ప్రతి పార్టీలు మేము బీసీలకు మేము అండగా ఉన్నాము, ప్రతి దాంట్లో మీకు రిజర్వేషన్ కల్పిస్తాము, ఎన్ని రాజకీయాల్లో కానీ ఉద్యోగాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల పరంగా కానీ అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజకీయ పార్టీలు చెప్పినప్పటికీ ఎక్కడ వాళ్ళు అమలు చేయట్లేదని చెప్పేసి ప్రస్తుతం బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కొంతమంది బీసీ కులస్తులు కానీ చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికే వాళ్ళ డిమాండ్స్ కూడా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ కూడా వాళ్ళు ముందు పెట్టి ప్రస్తుతం ఎవరైతే మా సమస్యల్ని పరిష్కరిస్తారో, ఎవరైతే ప్రస్తుతం గత కొంతకాలంగా వెనకబడి ఉన్నటువంటి బీసీలని కానీ రాజకీయంగా ఎదగాలని చూస్తారో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తామంటూ కూడా బీసీ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు సభల పేరుతో జేహో బీసీ పేరుతో ముందుకెళ్తా ఉన్నారు. మరో పక్క మరి వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ కూడా సంయుక్తంగా ఒక మీటింగ్లు ఏర్పాటు చేసేసి వాళ్ళు ఏదైతే బీసీలకు చేశారో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్క టీడీపీ మాత్రం భవిష్యత్తులో, ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే 2019 ఎన్నికల్లో జరిగిన పరిస్థితులు బీసీలు ఎట్లయితే దూరం అయ్యారో అది లేకుండా ఉండాలంటే టీడీపీ ఏం చేయాలనే అంశంపై కూడా ప్రస్తుతం పునరాలోచన చేస్తూ బీసీలకి అన్ని విధాలుగా కూడా ముందుంటామని చెప్పేసి కూడా ఒక పక్క
టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీలు కూడా ప్రస్తుతం అంటే ఏం చేస్తామనేది ముందుకెళ్తున్నారు తప్పితే ఆ ముందుకెళ్తున్నారు. కానీ బీసీలు మాత్రం ఒకటే చెప్తారు, ఎవరైతే స్పష్టంగా హామీలు ఇస్తారో, ఎవరైతే స్పష్టంగా ఉంటారో వాళ్ళని మాత్రమే నమ్ముతామని చెప్తున్నారు. మరి వైసీపీ టీడీపీ మాత్రం పూర్తిగా ఆ బీసీ నాయకుల్ని మాత్రం తమ వెంట పెట్టుకొని తన బీసీ నాయకుల ఓట్లు పొందడానికి మాత్రం తీవ్ర ప్రయత్నాలు మాత్రం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ హరీష్, లైవ్ లో పార్టిసిపేట్ చేసినందుకు.